ప్రభువు నామానికి స్తోత్రం. ప్రతిరోజు వినడం ద్వారా ఒక సంవత్సరానికి బైబిల్ చదవడానికి ఈ ఛానల్ సహాయపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. హృదయపూర్వక ధన్యవాదాలు. నేటి వేద భాగం యోబు గ్రంథము 25వ అధ్యాయము. అప్పుడు షూహీయుడైన బిల్దదు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను: అధికారమును భీకరత్వమును ఆయనకు తోడైయున్నవి. ఆయన తన ఉన్నత స్థలములలో సమాధానము గలగజేయును. ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనను ఉదయింపకుండునా? నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు? ఆయన దృష్టికి చంద్రుడు కాంతిగలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరడు గదా. యోబు గ్రంథము 26వ అధ్యాయము. అప్పుడు యోబు ఈలాగున ప్రత్యుత్తరమిచ్చెను: శక్తిలేని వానికి నీవు ఎంత సహాయము చేసితివి, బలములేని బాహువును ఎంత బాగుగా రక్షించితివి. జ్ఞానములేని వానికి నీవెంత చక్కగా ఆలోచన చెప్పితివి, సంగతిని ఎంత చక్కగా వివరించితివి. నీవు ఎవని ఎదుట మాటలను ఉచ్చరించితివి, ఎవని ఊపిరి నీలో నుండి బయలుదేరినది. జలముల క్రిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. ఆయన దృష్టికి పాతాళము తెరవబడి ఉన్నది, నాశన కోపము బట్టబయలుగానున్నది. శూన్యమండలము పైని ఉత్తర దిక్కుననున్న ఆకాశ విశాలమును ఆయన పరచెను. శూన్యము పైని భూమిని వ్రేలాడచేసెను. వాటి క్రింద మేఘములు చినిగిపోకుండా ఆయన తన మేఘములలో నీళ్లను బంధించెను. దానిమీద మేఘమును వ్యాపింపచేసి ఆయన తన సింహాసనపు కాంతిని మరుగుపరిచెను. వెలుగు చీకటుల సరిహద్దుల వరకు ఆయన జలములకు హద్దు నియమించెను. ఆయన గద్దింపగా ఆకాశ విశాల స్తంభములు విస్మయముంది అదురును. తన బలము వలన ఆయన సముద్రమును రేపును, తన వివేకము వలన రహాబును పగులగొట్టును. ఆయన ఊపిరి విడువగా ఆకాశ విశాలములకు అందము వచ్చును. ఆయన హస్తము పారిపోవు మహాసర్పమును పొడిచెను. ఇవి ఆయన కార్యములలో స్వల్పములు. ఆయనను గూర్చి మనకు వినబడుచున్నది మిక్కిలి మెల్లనైన గుసగుస శబ్దము పాటిదే గదా. గర్జనలు చేయు ఆయన మహాబలము ఎంతైనది గ్రహింపగలవాడెవడు? అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. పౌలు దెర్బేకును లుస్త్రకును వచ్చెను. అక్కడ తిమోతి అను ఒక శిష్యుడుండెను. అతడు విశ్వసించిన యొక్క యూదురాలి కుమారుడు. అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. అతడు లుస్త్రలోను ఇకోనియలోను ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావలెనని పౌలు కోరి, అతని తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశములోని యూదులకందరికీ తెలియను గనుక వారిని బట్టి అతని తీసుకుని సున్నతి చేయించెను. వారు ఆయా పట్టణముల ద్వారా వెలుచు యెరూషలేములోనున్న అపోస్తలులను పెద్దలను నిర్ణయించిన విధులను గైకొనుటకు వాటిని వారికి అప్పగించిరి. గనక సంఘములు విశ్వాసమందు స్థిరపడి అనుదినము లెక్కకు విస్తరించుచుండెను. ఆసియాలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారి నాటంకపరిచినందున వారు ఫ్రుగ్రియ గలతీయ ప్రదేశముల ద్వారా వెళ్ళిరి. ముసియ దగ్గరకు వచ్చి బితూనియకు వెళ్ళుటకు ప్రయత్నము చేసిరి గాని యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. అంతట వారు ముసియను దాటిపోయి త్రోయకు వచ్చిరి. అప్పుడు మాసిదోనియా దేశస్థుడొకడు నిలిచి, నీవు మాసిదోనియాకు వచ్చి మాకు సహాయము చేయమని తనను వేడుకొనుచున్నట్టు రాత్రివేళ పౌలునకు దర్శనము కలిగెను. అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మను పిలిచియున్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిదోనియాకు బయలుదేరుటకు యత్నము చేసితిమి. కాబట్టి మేము త్రోయను విడిచి ఓడ ఎక్కి తిన్నగా సమొత్రకేకును, మరునాడు నియపొలికిని, అక్కడ నుండి ఫిలిప్పీకిని వచ్చితిమి. మాసిదోనియా దేశములో ఆ ప్రాంతమునకు అది
ముఖ్య పట్టణమును రోమీయుల ప్రవాస స్థానమునయ్యున్నది. మేము కొన్ని దినములు ఆ పట్టణములో ఉంటిమి. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాటలాడుచుంటిమి. అప్పుడు లుదియను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైరా పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. ఆమెయు ఆమె ఇంటివారును బాప్తిస్మము పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము గలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మను బలవంతము చేసెను. మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పృథోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారయ్యున్నారని కేకలు వేసి చెప్పెను. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను గనక పౌలు వ్యాకులపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెను వదిలిపొమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుతున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. ఆమె యజమానులు తమ లాభసాధనము పోయెనని చూచి పౌలును స్త్రీలను పట్టుకొని గ్రామపు చావడిలోనికి అధికారుల యొద్దకు ఈడ్చుకుని పోయిరి. అంతటా న్యాయాధిపతుల యొద్దకు వారిని తీసుకుని వచ్చి, ఈ మనుష్యులు యూదులయ్యుండి రోమీలమైన మనము అంగీకరించుటకైనను చేయుటకైనను కూడని ఆచారములు ప్రచురించుచు మన పట్టణము గలిబిలి చేయుచున్నారని చెప్పిరి. అప్పుడు జనసమూహము వారి మీదికి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవలెనని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించిరి. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలి చెరసాలలోనికి త్రోసి వారి కాళ్లకు బొండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే తలుపులన్నీ తెరుచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరిచియుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి దూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియు చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే యున్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి వారిని వెలుపలికి తీసుకుని వచ్చి, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలెననెను. అందుకు వారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారికందరికిని దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనము పెట్టి దేవుని యందు విశ్వాసముంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. ఉదయమైనప్పుడు న్యాయాధిపతులు ఆ మనుషులను విడుదల చేయమని చెప్పుటకు బంటులను పంపిరి. చెరసాల నాయకుడి మాటలు పౌలునకు తెలిపి, మిమ్మును విడుదల చేయమని న్యాయాధిపతులు వర్తమానము పంపియున్నారు గనక మీరిప్పుడు బయలుదేరి సుఖముగా పొండని చెప్పాను. అయితే పౌలు, వారు న్యాయము విచారింపకయే రోమీయులమైన మమ్మును బహిరంగముగా కొట్టించి చెరసాలలో వేయించి ఇప్పుడు మమ్మను రహస్యముగా వెళ్ళగొట్టుదురా? మేము ఒప్పము. వారే వచ్చి మమ్మను వెలుపలికి తీసుకుని పోవలెనని చెప్పాను. ఆ బంటులు ఈ మాటలు న్యాయాధిపతులకు తెలపగా వీరు రోమీయులని వారు విని భయపడి వచ్చి వారిని బతిమాలుకొని వెలుపలికి తీసుకుని పోయి పట్టణము విడిచిపొండని వారిని వేడుకొనిరి. వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ ఇంటికి వెళ్ళిరి. అక్కడ సహోదరులను చూచి ఆదరించి బయలుదేరి పోయిరి. కీర్తనల గ్రంథం 41వ కీర్తన. బీదలను కటాక్షించువాడు ధన్యుడు,
ఆపత్కాలమందు యెహోవా వానిని తప్పించును. యెహోవా వానిని కాపాడి బ్రతికించును. భూమి మీద వాడు ధన్యుడగును. వాని శత్రువుల ఇచ్చకు నీవు వానిని అప్పగింపవు. రోగశయ్య మీద యెహోవా వానిని ఆదరించును. రోగము కలగగా నీవే వానిని స్వస్థపరచుదువు. యెహోవా, నీ దృష్టి ఎదుట నేను పాపం చేసి ఉన్నాను, నన్ను కరుణింపుము, నా ప్రాణమును స్వస్థపరచుము అని మనవి చేసి ఉన్నాను. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును. వాని హృదయము పాపమును పోగు చేసుకొనుచున్నది. వాడు బయలువెళ్లి వీధిలో దాని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింపజేయవలెనని వారు నాకు కీడు చేయ నాలో చించుచున్నారు. కుదిరని రోగము వానికి సంభవించియున్నది. వాడు ఈ పడక విడిచి తిరిగి లేవడని చెప్పుకొనుచున్నారు. నేను నమ్ముకొనిన నా హితుడు, నా ఇంట భోజనము చేసినవాడు నన్ను తన్నుటకై తన మడిమెనెత్తెను. యెహోవా, నన్ను కరుణించి లేవనెత్తుము, అప్పుడు నేను వారికి ప్రతికారము చేసెదను. నా శత్రువు నా మీద ఉల్లసింపకయుండుట చూడగా నేను నీకు ఇష్టుడనని తెలియనాయెను. నా యథార్థతను బట్టి నీవు నన్ను ఉద్ధరించుచున్నావు. నీ సన్నిధిని నిత్యము నన్ను నిలవబెట్టుదువు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా శాశ్వత కాలము నుండి శాశ్వత కాలము వరకు స్తుతింపబడునుగాక. ఆమేన్, ఆమేన్. సర్వశక్తిమంతుడేసు ప్రభుని మనం పాడి పొగడెదం. మనం నేడు నిరతము గతకాలమంతా కాపాడి నడిపించెను. మనం స్తుతించెదము. గతకాలమంతా కాపాడి నడిపించెను. మనం స్తుతించెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము. మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము. మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. నన్ను పరవాసుడు వచ్చి ఆదరించెను. లోకమివ్వలేని ఆనందం అనుగ్రహించి విశ్రాంతినిచ్చెను. లోకమివ్వలేని ఆనందం అనుగ్రహించి విశ్రాంతినిచ్చెను. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము. మనం చెల్లించెదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడెదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించెదము.
నిలిచినాను. యెహోషువ దేవుడు తోడైయున్నందున యోర్దానీ రాళ్ళు నిలిచినట్లు నిలుతుము మనము ధైర్యముగా. యోర్దానీ రాళ్ళు నిలిచినట్లు నిలుతుము మనము ధైర్యముగా. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము. ప్రేమలు నశించిన నన్ను దయ చూపి వేదకి విమోచించెను. మెల్కీసెదెకు అభిషేకమును అనుగ్రహించి విశ్రాంతి ఇచ్చెను. మెల్కీసెదెకు అభిషేకమును అనుగ్రహించి విశ్రాంతి ఇచ్చెను. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము. పరిహాసం బాధ శోధనాలు పాలెము వెలుపల సహించుటకై తండ్రి చిత్తము అనుసరించుటకు అనుదిన కృపను అనుగ్రహించి తండ్రి చిత్తము అనుసరించుటకు అనుదిన కృపను అనుగ్రహించి. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం చేరి పొగడేదము. శీఘ్రం రానయున్నాడు, మనం పాడి పొగడిదం చేరి ఆర్భటించేదు. ప్రియుడేసు మనలను చేర్చుటకు సంతోషముతో కనిపెట్టుచున్నాడు. ప్రియుడేసు మనలను చేర్చుటకు సంతోషముతో కనిపెట్టుచున్నాడు. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము. సర్వస్తోత్ర పాత్రుడు ఆయననే మనం పొగడేదము. సర్వఘనతయు మహిమయు యేసు ప్రభుకే మనం చెల్లించేదము, మనం చెల్లించేదము.
స్పాటిఫై, అమెజాన్ మ్యూజిక్ మరియు యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా అందుబాటులో ఉంది. ప్లీజ్ ఫాలో us.